Shaheen. Welcome back to our channel. Today we'll discuss Intermediate First Year 1A, chapter number 10, Properties of Triangles, exercise 10A, third Roman, 14th problem. See beta. Two ships leaves a port at the same time. Two ships ఒకే టైంలోనే బయలుదేరినాయి. One goes 24 km per hour in the direction of north 45 degree east and other travels 32 km per hour in the direction S and south 75 degree east. Find the distance between the ships at the end of 3 hours. ఓకే సింపుల్ అన్న. ఈ డేటాని బేస్ చేసుకుని ఫస్ట్ నేను ఫిగర్ని డ్రా చేసి చూపిస్తాను చూడండి. నార్త్ ఈస్ట్ అలా ఇచ్చారు కదా వాళ్ళు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఓకే ఒకటేమో ఇట్లా బయలుదేరి, ఇంకొకటి ఇలా ఒకే ప్లేస్ నుంచి బయలుదేరినాయి. ఒక యాంగిల్ ఏమో 45 డిగ్రీ చేస్తుంది. ఓకే ఎన్ని కిలోమీటర్స్? 72 కిలోమీటర్స్. ఇంకొకటేమో 75 డిగ్రీ చేసింది, 96 కిలోమీటర్. అంటే ఓవరాల్గా ఇది ఎంత ఉంటుంది? 75 45 ఎంతమ్మా? 75 45 10 12 180 మైనస్ 120 అంటే ఇది మొత్తం 60 డిగ్రీస్ ఉంటుంది మిగిలిండేది. అయితే ఈ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ బి ఓ. ఓకే ఎస్. గివెన్ సెకండ్ షిప్ given first ship goes 24 km per hour. After 3 hours, first ship goes 3 hours అన్నప్పుడు 72 కిలోమీటర్స్ అవుతుంది. ఆఫ్టర్ 3 కిలోమీటర్స్ ఇంత రీచ్ అయింది. ఓకే నెక్స్ట్ సెకండ్ షిప్ గోస్ ఎంతమా? 32 కిలోమీటర్స్ పర్ హవర్. అయితే ఆఫ్టర్ 3 అవర్స్ సెకండ్ షిప్ గోస్ 3 అవర్స్ తర్వాత 96 కిలోమీటర్ వెళ్తుంది. ఓకే ఇప్పుడు నాకు ఈ డిస్టెన్స్ తెలియదు, దీన్ని ఎక్స్ అని అనుకుంటున్నాను, కిలోమీటర్స్. లెట్ ఏబి ఈక్వల్ టు ఎక్స్ కిలోమీటర్స్. ఈ ట్రయాంగిల్ని బేస్ చేసుకుని చేస్తాను. యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 180లో నుంచి 75ని 45ని సపరేట్ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ చేశాను 60 డిగ్రీస్ అని. ఇక్కడ మనము ఓవరాల్గా చేసాము, మనం ఇక్కడేమో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. 60 డిగ్రీస్. ఓకే కాస్ రూల్ అప్లై cosine rule for triangle AOB. cos 60 degree equal to 72 degree అంతే కదమ్మా. 72 whole square plus 96 whole square minus x square by 2 into 72 into 96. okay cos 60 value is 1/2. దీని అంతా సింప్లిఫై చేస్తే 5184 9216 minus x square by 13824 ఈక్వల్ టు, దీన్ని సింప్లిఫై చేసి డైరెక్ట్ రాస్తున్నాను, మీరు నీట్గా సింప్లిఫై చేయండి. 2x square ఈక్వల్ టు 28800 మైనస్ 13824 చేస్తే 2x square ఈక్వల్ టు 14976. x square 2తో డివైడ్ చేస్తే 7488. x root value is 86.4 approximate. అంటే ఓవరాల్గా దాని యొక్క డిస్టెన్స్ వచ్చేసి
86.4 కిలోమీటర్స్ ఉంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ 3 hours the distance ships equal to 86.4 kilometers. ఇది మా క్వశ్చన్ నెంబర్ 14 సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం క్వశ్చన్ నెంబర్ 15 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.